హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డి స్పేస్ ఆఫ్ తెలుగు. సునీత విలియమ్స్ ఈమె గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. నాసాలో వర్క్ చేసే సునీత విలియమ్స్ అండ్ బ్యారీ విల్మోర్ వీళ్ళిద్దరూ 5th జూన్ 2024లో ఒక స్పేస్ మిషన్లో స్పేస్లోకి వెళ్ళారు. తరువాత ప్లాన్ ప్రకారం అయితే 8 డేస్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వర్క్ చేసుకొని మళ్ళీ ఎర్త్కి రిటర్న్ రావాలి. కానీ 8 రోజులు కాస్త ఇప్పటికే 4 నెలలు అవుతుంది. వాళ్ళిద్దరూ ఇప్పటికీ స్పేస్లోనే ఉన్నారు. అసలు వాళ్లకు ఏమైంది? సునీత విలియమ్స్ ప్రాణాలకు ప్రమాదమా? అసలు వీళ్ళిద్దరూ ప్రాణాలతో భూమి మీదకి తిరిగి వస్తారా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. అమెరికాలో స్పేస్ ఎక్స్ ఎలాగైతే ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీయో అలాగే బోయింగ్ అనే స్పేస్ కంపెనీ కూడా ఉంది. మన అందరికీ బోయింగ్ స్పేస్ కంపెనీ కన్నా ఏరోప్లేన్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీగా బాగా తెలుసు. అయితే ఈ రెండు కంపెనీస్ స్పేస్లోకి వెళ్ళటానికి స్పేస్ క్రాఫ్ట్స్ని తయారు చేస్తారు. స్పేస్ ఎక్స్ కంపెనీ యొక్క స్పేస్ క్రాఫ్ట్స్ ఇప్పటికే 9 సార్లు స్పేస్లోకి సక్సెస్ఫుల్గా వెళ్ళి తిరిగి వచ్చాయి. కానీ బోయింగ్ కంపెనీ మనుషులు వెళ్ళడానికి స్పేస్ క్రాఫ్ట్స్ని తయారు చేయడం ఇదే ఫస్ట్ టైం. ఈ స్పేస్ క్రాఫ్ట్ పేరు స్టార్ లైనర్. అయితే స్టార్ లైనర్లో స్పేస్లోకి వెళ్ళడానికి బోయింగ్ కంపెనీ సునీత విలియమ్స్ ఇంకా బ్యారీ విల్మోర్ అనే 2 ఎక్స్పీరియన్స్డ్ ఆస్ట్రోనట్స్ని సెలెక్ట్ చేసుకుంది. వీళ్ళ ప్లాన్ ప్రకారం వీళ్ళిద్దరూ స్పేస్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి మళ్ళీ తిరిగి భూమికి రావాలి. స్టార్ లైనర్ని 2024 5th జూన్ రోజున లాంచ్ చేశారు. వాళ్ళు ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం స్టార్ లైనర్ 13th జూన్ రోజున అంటే లాంచ్ చేసిన 8 రోజుల తరువాత భూమికి తిరిగి రావాలి. కానీ స్టార్ లైనర్కి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళే దారిలోనే ఒక టెక్నికల్ ప్రాబ్లం ఎదురైంది. అదేంటంటే రాకెట్ స్పేస్లోకి వెళ్ళడానికి యూజ్ అయ్యే ప్రొపల్షన్ సిస్టంలో వాడే హీలియం గ్యాస్ లీక్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఈ గ్యాస్ని ఎందుకు వాడతారంటే హీలియం గ్యాస్ అనేది స్పేస్ క్రాఫ్ట్లో ఉండే ఫ్యూల్ వెళ్ళే దారిలో ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది. ఆ ప్రెషర్ వల్ల ఫ్యూల్ కంబషన్ ఛాంబర్లోకి వెళ్ళి థ్రస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు హీలియం గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఫ్యూల్ని కంబషన్ ఛాంబర్లోకి పుష్ చేయడానికి ఏం లేదు. దీనివల్ల థ్రస్టర్స్ కూడా పనిచేయకుండా ఆగిపోయాయి. ఇప్పటికైతే స్టార్ లైనర్ సేఫ్గా ISSకి డాక్ అయ్యింది. కానీ థ్రస్టర్స్ పనిచేయకపోవడంతో వీళ్ళు భూమికి తిరిగి రాలేకపోతున్నారు. ఇది ఒకటే కాకుండా స్టార్ లైనర్లో ఇంకా కొన్ని వేరే టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. బోయింగ్ అండ్ నాసా వాళ్ళు కలిసి ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు ఎలా వచ్చాయో కనిపెట్టే పనిలో ఉన్నారు. కానీ ఇప్పటికీ సాల్వ్ అవ్వట్లేదు. ఇక స్పేస్లో ఇరుక్కుపోయిన ఆస్ట్రోనట్స్ గురించి చూస్తే వీళ్ళు స్పేస్లోకి వెళ్ళి ఇప్పటికే 4 months అవుతుంది. వీళ్ళు స్పేస్లోకి వెళ్ళడం ఇదే మొదటిసారి ఏం కాదు. సునీత విలియమ్స్కి ఇప్పటికే 412 రోజులు స్పేస్లో ఉన్న అనుభవం ఉంది. అలాగే బ్యారీ విల్మోర్కి 267 రోజులు స్పేస్లో ఉన్న అనుభవం ఉంది. సునీత విలియమ్స్ అయితే ఈమె వెళ్ళిన ఫస్ట్ మిషన్లోనే 195 డేస్ కంటిన్యూస్గా స్పేస్లో గడిపింది. వీళ్ళిద్దరికీ స్పేస్లో ఇన్ని రోజులు ఉండటం కొత్తేం కాదు. కానీ స్పేస్లో ఉంటే కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్పేస్లో ఉన్నప్పుడు గ్రావిటీ లేకపోవడం వల్ల మన బోన్స్ యొక్క డెన్సిటీ తగ్గిపోతుంది. అలా తగ్గిపోయినప్పుడు మనం కొంచెం వీక్ అవుతాం. దానికోసం ఆస్ట్రోనట్స్ స్పేస్లో ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తారు. కాబట్టి వీళ్ళిద్దరికీ ఎక్కువ ప్రమాదం లేదనే చెప్పాలి. ఇక వీళ్ళిద్దరూ భూమికి తిరిగి రావడానికి ఇంకొక 6 నెలల సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే స్పేస్ ఎక్స్కి చెందిన క్రూ డ్రాగన్ అనే స్పేస్ క్రాఫ్ట్ ఈ సెప్టెంబర్ ఎండింగ్లో లాంచ్ కాబోతుంది. అసలు ప్లాన్ ప్రకారం ఈ స్పేస్ క్రాఫ్ట్లో 4 ఆస్ట్రోనట్స్ స్పేస్లోకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు 2 మాత్రమే వెళ్తున్నారు. ఈ క్యాప్సిల్ ఫిబ్రవరి 2025లో విలియమ్స్ ఇంకా విల్మోర్తో పాటు 4 ఆస్ట్రోనట్స్ భూమికి తిరిగి వస్తారు. ఈ ప్లాన్కి సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ ఒప్పుకున్నారు. అప్పటి వరకు వాళ్ళిద్దరికీ కావాల్సిన ఫుడ్ అండ్ రిసోర్సెస్ ISSలో ఉన్నాయి. అంతేకాకుండా దీనివల్ల స్పేస్లో లాంగ్ టర్మ్లో ఉంటే మనిషి బాడీపై ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తుందో అనే విషయం కూడా తెలుస్తుంది. సో ఇది గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి స్పేస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.